హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఫాస్ట్గా ప్రసాదం చేయాలంటే టక్కున గుర్తొచ్చేది ఈ సేమియా పాయసం. ఏదైనా స్వీట్ తినాలనిపించినా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కానీ టక్కున ఈ సేమియా పాయసం చేసేసుకోవచ్చు. ఈ కొలతలో చేశారంటే చల్లారినా కానీ చిక్కబడకుండా ఇలాగే ఉంటుంది. పాయసం చేయడానికి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు సేమియా తీసుకున్నాను. ఇంట్లో ఉండే గిన్నె కానీ, గ్లాస్ కానీ, కప్పు కానీ ఏదైనా తీసుకోండి. ఒక గ్లాసు సేమియా ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పాలు కాచుకోవడానికి ఒక గిన్నె తీసుకుని మనం సేమియా కొలుచుకున్న గ్లాస్తో 4 గ్లాసుల పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు, వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలు ఉంటాయి కదా, అవి ఒక 4 గ్లాసులు పోసుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు కూడా పోసుకోవాలి. ఈ పాలని స్టవ్ పైన పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. ఈ పాలు కాగేలో మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన అడుగు మందంగా ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని వేయించుకోవాలి. మీ ఇష్టమని మీకు నచ్చినని వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నెయ్యి రాకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో మనం కొలిచిపెట్టుకున్న సేమియా ఉంది కదా, అది వేసేసుకుని లో మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. సేమియా అయితే కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఈ సేమియా వేగేలోపు పాలు కూడా కాగుంటాయి. ఈ కాచుకున్న వేడి పాలని ఇప్పుడు మనం సేమియాలోకి పోసుకోవాలి. పాలు పోసేటప్పుడు ఒకేసారి మొత్తం ఎక్కువ పోసేయద్దు, పొంగినట్లుగా అయిపోతాయి. ముందు కొంచెం పాలు పోయండి. అలాగే స్టవ్ కూడా కావాలంటే ఆఫ్ చేసేసుకోండి, పాలు పోసాక కూడా ఆన్ చేసుకోవచ్చు. మొత్తం పాలు పోసేయకుండా మనం కాచుకున్న పాలలో 1 వంతు పాలు పక్కన పెట్టేసుకోండి. ఈ పాలని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. సేమియాని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ అయితే లో మీడియంలో పెట్టేసుకోండి. మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మనం సేమియా నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి, ఈ విధంగా ఉడికించుకోవాలి. సేమియా ఉడికిన తర్వాతనే పంచదార వేసుకోవాలి. సేమియా ఉడకకుండా పంచదార వేసేసారంటే పలుకులుగా ఉండిపోతుంది. సేమియా బాగా ఉడికిన తర్వాత మనం సేమియా కొలుచుకున్న గ్లాస్తో 3/4 గ్లాస్ పంచదార వేసుకోవాలి. పంచదార వేశాక పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ పంచదారలో సేమియాని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇంకా మనం పక్కకి తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి కూడా పోసేసుకోండి. అవి కూడా పోసేసి ఒకసారి కలిపేసుకుని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. పాలు పోసాక ఫ్లేమ్ని హైలో పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి కనీసం 5 నిమిషాల పాటైనా పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, కమ్మని సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు నేను పూర్తిగా వేడి తగ్గిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ చల్లారినా కానీ చిక్కబడకుండా ఇలాగే ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఈ కొలతల్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.